అందరి నుంచి పక్కన ఎత్తుకుని మార్కెట్లోకి ఏదో కొత్త స్పెషల్ చెప్తున్నాను. మార్కెట్లోకి ఏది పత్తి వస్తువు వచ్చినా మనమే ధరించుకొని స్టైల్ చేసుకుంటూ తిరిగితే ఏముంటుందా అంటే మర్చిపోను. కానీ మార్కెట్లోకి ఏదో కొత్త క్రీమ్ ఏదో వచ్చిందంట. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని దాన్ని అలాగైనా సరే కొనేసుకొని ఈ నైట్కి రాసుకొని నా అందాన్ని ఇంకా 100 రెట్లుగా ఎక్కువ చూపించుకొని ఎవరైనా సరే నా ముందు పడవలసిందే. ఏ ఆటలంటే అది ఎప్పుడు రాస్తుంది. ప్రేమే ఎంత బాగుందంటే నేను మొక్కడికి రాసుకుంటే ఇంకెంత ఉంటానో నేను. కొన్ని దినాలైన తరువాత ఆ యవనస్తుడు ఏ విధంగా మారిపోయాడో మనం చూద్దాం. కైగొండకండి కాదు ఏం చేద్దాం. చూసి ఓపెన్ చేసి చూద్దాం. అరే గూగుల్ ప్లే కొత్త ఆహా ఎంత బాగున్నాయి. అర్జెంట్గా ఇది నా ఫ్రెండ్ సేవ్ చేసుకోవాలి. హలో అరే మమ్మ ఎక్కడున్నారా? చర్చా ఏంట్రా నువ్వు అత్తమాన చర్చ ప్రార్థన అంటావు. మనిషి పుట్టాక ఆనందపడాలి రా. నన్ను చూడు, కొత్తగా ల్యాప్టాప్ కొన్నాను, ఇందులో చూసి అంతగా ఆనందిస్తున్నాను. నీకు లింక్ పంపిస్తాను చూడు. ఎప్పుడు నువ్వు బైక్లు ఏముందా ఆనందం. నేను లింక్ పంపిస్తున్నాను, దాంట్లో చూడు. చక్కగా ఎంత ఆనందపడతావో చూస్తున్నా సేపు నీ కళ్ళు చాలా బాగుంటాయి. అస్సలు నీకు టైం అంటే తెలీదు, ఎంతసేపు అయినా చూడొచ్చు. ఇది చూస్తే
కలిపోతాయి చెప్పారా? ఊరుకోరా, ఎవరు చెప్పారు కలిపోతాయి కలిపోతుంది? చూడు నేను చక్కగా చూస్తున్నాను, దగ్గర పోతాయా? అన్నీ అలాగే చెప్తూ ఉంటారు. మరి పని మనం చేసుకోవడమే, ఆనందపడాలి. ఒక నిమిషం ముసలి నీ దేహమునకు దీపము కన్నే నీ ప్రభు సెలవిస్తున్నా. అటువంటి కన్నును చెడగొట్టుకొని చూడవలసి చూడకుండా చూడకూడదు చూసి తన రెండు నేత్రాలు పోగొట్టుకున్న యవనస్తులు కొన్ని దినములైన తర్వాత ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మనం చూద్దాం. हम दोनों का काम एक जैसा है, लोगों की जान बचाना।
గారి ఒక నా బిడ్డ తాగుతున్నాడు. కుదురా తల్లి కొట్టదురు బాబు అంటే తల్లిని కొట్టి హాస్పిటల్ పాలైపోయింది నా భార్య. అదేమో తాగదంటే తాగుతూనే ఉంటుంది. అదేమో హాస్పిటల్ అయ్యా ఆకలి వేస్తుందయ్యా, తినడానికి ఏమైనా తీసిరా అని ప్రేమతో అయితే ఉన్న డబ్బులు అయితే తాతగారేమో నీ భార్య చచ్చిపోద్దురా, ఇంటికి తీసుకెళ్ళిపోరా. ఏమైందిరా అంటే మా బతుకులు ఒకరినొకరు గారాభంగా చూసుకుంటే కళ్ళ తల్లిని కొట్టి హాస్పిటల్ పోయి చేస్తే ఎందుకు వచ్చారు కొడుకు లేడు. అలా తాగొచ్చేయ్యా మళ్ళీ తాగుతూనే ఉంటాడు. నాకు ఇదే సర్వస్వం అంతా. అరే బాబు కొట్టదురా అన్నాను. తల్లిని కొట్టేసి అది హాస్పిటల్ పని అయిపోయి సాగు బతుకులు ఉంది. కొడుగా వచ్చి తల్లిని చూడరా. అరే ఆకలి గడిలో వద్దురా బాబు, ఈ కాల్ పెట్టుకుంటారా నాన్న. నాకు తల్లి తండ్రి అయినా ముందు తర్వాతే ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నాకు సంతోషంగా ఇస్తుంది, నాకు ఎంతో సంతోషంగా తాగుతుందా. మీరు అమ్మలో నాకొద్దు, నాకు మందు అయిపోయింది. డబ్బులు అంటే ఏంటా తల్లి చచ్చిపోయి కొనుక్కాను. డబ్బులు అంటే ఏంటయ్యా? అయ్యా తల్లి తీసుకురా అయ్యా బాబు. రే నీ తల్లిని బతికించరా. రే ఇది కొంత తండ్రి రే, తల్లిదండ్రులు బాధపెట్టుకుంటున్నా. రే శాపం వచ్చేద్దరు అయ్యా. నాకు మందుకు డబ్బులు కావాలంటే నా దగ్గర డబ్బులు ఎత్తిరా. డబ్బులు తెలుసు అప్పు కొనుక్కోవాలంటే తల్లిదండ్రులు బాధపడి నా కొట్టకుండా తల్లిదండ్రులే కాలు మొక్కుతున్నా సంతోషంగా ఉంటుందంట. నాకు హ్యాపీగా ఉంది. చదువుకున్నాను కోర్సు చదవలేదు, తాగుడు అబ్బింది. నా జీవితానికి సాగు చాలా సంతోషంగా నేను ఉన్నాను. నాకు తల్లి తండ్రి ఎవరు వద్దు, అన్నదమ్ముడు ఎవరు వద్దు. నాకు ఈ మందే సర్వస్వం, మందే నా జీవితం. చాలా సంతోషంగా ఉన్నాను నేను. చివరికి తల్లిదండ్రుల్ని తెచ్చి పోషించిన ఆమె చూడలేను నేను. ఎందుకంటే నాకు సర్వస్వం ఈ మందే వల్లే నా జీవితం ఇప్పుడు ఉంది. అయ్యా మరి డబ్బులు లేవురా, అందరికి అందరూ రాను అయ్యా. ఇద్దరు రారయ్యా, అందరికి అందరూ మందు కోపం వస్తుంది అంతే. ముసలా నీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతాడు వేరే. అది నువ్వు సత్తే సావంట. చాలా రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది నేను చూసి. అసలు నేను చూడలేక నేను ఉండలేకపోతున్నాను. అసలు నీకోసమే వచ్చేసాను రమ్మని. హలో హలో ప్రియా, ఎక్కడున్నావు? అదే నీకోసమే వచ్చేసాను రమ్మను అని వచ్చేసాను. సరే అది నీకోసం నేను చూసి
కలిసి చాలా రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది నేను చూసి. అసలు నేను చూడలేక నేను ఉండలేకపోతున్నాను. అసలు నువ్వు మనం చేయించాను కదా, డైమండ్ పని చేయించాను కదా, అది ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా? సరే, సారీస్ డ్రెస్ చేయకున్నాను కదా, ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? మ్యారేజ్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ప్లాన్ చేసాం కదా, అది మొత్తం అమౌంట్ పే చేస్తాను. అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసాను. మీరు సంతోషమేనా? ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నీకోసం ఏదైనా చేస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు. సరే, ఏంటి పక్కన ఏంటి మ్యారేజ్కి వెళ్ళావా? ఏంటి రిసెప్షన్ ఏమన్నా సౌండ్స్ గట్రా వినపడుతుంది ఏంటి? అసలు బాజాలు ఈ సౌండ్ వస్తుంది ఏంటి? పెళ్ళ ఎవరిది? నీ పెళ్ళ? రియా, ఇప్పుడు జోక్గా కూడా అలా మాట్లాడికే నేను అసలు తట్టుకోలేను. రియా, ఏం మాట్లాడుతున్నావు అసలు? రియా, నువ్వు మాట్లాడిన అర్థం ఉందా? హలో 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 రియా, ఏం మాట్లాడుతున్నావు? రియా, నువ్వు మాట్లాడిన అర్థం ఉంది. రియా, నీకోసం ఎన్ని చేశాను ప్రియా? హలో హలో స్విచ్ రా. అదే ప్రియా, నీకోసం ఎన్ని చేశాను? నా జీవితం నాశనం చేస్తున్నాను ప్రియా. అదే ప్రియా, నా జీవితం నాశనం చేస్తున్నాను నీకోసం. ప్రియా, అసలు ఏమనుకుంటున్నావు? ప్రియా, నా బంగారం, నా డబ్బు అంతా నీకే పెట్టాను ప్రియా. అసలు ఏమనుకుంటున్నావు? నా జీవితం, నా తల్లిదండ్రులు పక్కన తయారు చేసావు. ఓ పక్కన రేపు కలెక్టర్ వస్తున్నాడు. నా జీవితం మొత్తం నాశనం చేశావు ప్రియా. ఓ పక్కన ఓ బంగారం వెళ్ళి అయ్యా ప్రియా, ఎన్నుకోవాలి ప్రియా. అయ్యా ప్రియా, ఏం చేయాలి? ఏం చేయాలి? నాకేదైపోతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించిన యవనస్తుడు కొన్ని దినములైన తరువాత ఏ విధంగా మారిపోయాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. తన విలువైన యవ్వన ప్రాణాన్ని, తన విలువైన యవ్వన ప్రాయాన్ని అనేకమైన ప్రణాళికల ద్వారా చేరుకేసుకుంటున్నారు. మీరందరూ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవజనుల ద్వారా తనకు ఒక వాక్యం వినబడింది. స్వస్థపరిచి యెహోవా మన మధ్యన ఉన్నాడని, స్వస్థపరిచి యేసయ్య మన మధ్యన ఉన్నాడని తనకు వాక్యం వినబడింది. అయ్యా, మీ పాపములు మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా స్వస్థపడతారని ఎంతగానో వాక్యం వాళ్ళు బలపరిచి ఓ దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్రార్థనలో మనము కూడా ఏకీపించి ఇటువంటి యవనస్తులు అనేకులు స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్య జాన్ వెస్లీ అని ఉన్నారు. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. స్వస్థత రావాలని ప్రార్థన చేస్తారు. అనేకమైన కార్యాలు చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ అందగానిలాగా, నేను ఈ లోకంలో అందరికంటే అందగాన్ని అని చెప్పేసి తిరుగుతూ ఈ లోకంలో ఏది ముందుగా వచ్చినా వాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అయినప్పటికీ తన అందము మోసకరం సౌందర్యం వర్ధం అన్నట్టుగా ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ఈ కొత్త సంవత్సరం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు. నేర్చుకుని చూసినట్టయితే
సెల్ ఫోన్ చూస్తూ ల్యాప్టాప్ కొనుక్కొని దాంట్లో అనేకమైన అశ్లీల కార్యాలు చూస్తూ అనేకమైన వ్యర్థమైన సమయం అంతా వ్యర్థ చేస్తూ అనేకమైన కార్యాలు చూస్తున్నప్పుడు ఏమైపోయింది, అతని కళ్ళు కూడా పోయాయి. మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో మనము కూడా అనేకమైన సమయం సెల్ ఫోన్ వరకు పెట్టకుండా మనం ఏం చేయాలంటే మనము కూడా జాగ్రత్త కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఇది తాగుబోతు వాళ్ళ నాన్నను కూడా వాళ్ళ అమ్మని కొట్టి హాస్పిటల్ పాలైనా కూడా వాడికి తాగుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు అతన్ని ప్రేరేపించినప్పుడు అతను తాగుబోతుని కూడా విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాము. తర్వాత వచ్చేసి ఈ లోక ప్రేమలో పడిన వ్యక్తి. ఈ లోక ప్రేమలో అన్ని కూడా వ్యర్థమైనటివే. ఈ లోకంలో డబ్బున్నప్పుడు నిన్ను ప్రేమించేవారు ఉంటారు, అందం ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉంటారు, బలం ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ యుగ యుగములు నీకు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని ప్రేమలో మనం కొనియాడాలా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనం ఏ స్థితిలో పడిపోయాం, తాగుడులో పడిపోయామా, ఆయన కూడా దేవుడు లేపుతాడు. ఈ లోకమైన అందంలో పడిపోయాయా, ఆయన కూడా దేవుని లేపుతాడు. అలాగే చూసుకుంటే తల్లిదండ్రులను నువ్వు ప్రేమించకుండా ఉన్నావా, ఆయన కూడా దేవుని లేపుతాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాము. అందరం మోకరించండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ స్కిట్ ద్వారా తండ్రి మేమందరం కూడా ఈ నూతనమైన సంవత్సరంలో అవును తండ్రి, మేము మా అందం గురించి కాకుండా నీ యొక్క అందం గురించి మేము పోరాటం మీరు సహాయం చేయండి దేవా. అవును తండ్రి, ఈ లోక అందం మాకు వ్యర్థమైపోతుంది తండ్రి. అవును దేవా, ఆ విధంగా కాకుండా మీరు సహాయం చేయండి. అవును దేవా, రెండుగా చూసినట్లయితే సెల్ ఫోన్ కల్లి ఎక్కువ సమయం మేము వృధా చేయకున్నట్లు నీలో వర్ధిల్లే భాగ్యం, బైబుల్ చదువుకునే భాగ్యం తండ్రి, సమయాన్ని వృధా చేయకుండా మీరు సహాయం చేయండి దేవా. దాని ద్వారా అనేకమైన అడిక్షన్లు ద్వారా తండ్రి చెడిపోయి అనేక మంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు రక్షించండి దేవా. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన జ్ఞానం దయచండి దేవా. తల్లిదండ్రులను ప్రేమించే మనసును దయచండి దేవా. తల్లిదండ్రులు తండ్రి ప్రేమించేవారు తండ్రి, వాళ్ళు 100 ఆశీర్వాదాలు చెల్లించావు తండ్రి. అవును దేవా, ఆ విధంగా మేమందరూ కూడా ఈ నూతనమైన సంవత్సరం ఉండటం మీరు సహాయం చేయండి దేవా. నెక్స్ట్ గా చూసినట్లయితే తండ్రి, అవును దేవా, ఈ లోక ప్రేమలో పడిపోయి ఒక అమ్మాయిని ప్రేమించి చెడిపోయి తండ్రి అనేకమైన పిచ్చోడుగా మారిపోయాడు తండ్రి. కానీ నువ్వు అతన్ని ప్రేమించావు. తాగుబోతు నుండి కూడా విడుదలకు దయచేసావు తండ్రి. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో పడిపోయారో మీరు తండ్రి జాగ్రత్తగా చూసుకొని తండ్రి, నువ్వు ప్రేమ గల దేవుడు అని తెలుసుకొని తండ్రి, నువ్వు క్షమించే దేవుడు అని తండ్రి, నీ తట్టు తిరిగే భాగ్యం మీరు దయచేయమని ప్రభువైన యేసు నామములో తండ్రి, ఆమేన్.